దాదాపుగా 21 నెలల పాటు కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆకలితోనే వృద్ధులు పిల్లలు చనిపోతున్నారు. రోజు 5-6 పిల్లలు ఆకలితో మృతి చెందుతున్నారు. ఆకలికి తట్టుకోలేక వృద్ధులు కూడా చనిపోతున్నారు. ఆహారం కోసం ఘర్షణలు జరుగుతున్నాయి. కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజుకు 10 గంటలు కాల్పుల విరమణ ప్రకటించింది ఇజ్రాయెల్. అయినా అందరికీ ఆహారం దొరకడం లేదు. ప్రతి నెల కనీసం 62,000 మెట్రిక్ టన్నుల ఆహారం అవసరం. కానీ 20 మెట్రిక్ టన్నుల ఆహారం మాత్రమే సరఫరా అవుతుంది. ప్రస్తుతం గాజాలో 21 లక్షల మంది జనాభా ఉన్నారు. వారంలో 2 సార్లు మాత్రమే తిండి తింటున్నారు. ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ IPC హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రతి 10,000 మందిలో రోజు 4 పిల్లలు మృతి చెందుతున్నారు. ఆహారం కోసం లూటీలు దోపిడీలు కొనసాగుతున్నాయి. 1 కేజీ పిండి కోసం కనీసం 3,000 వరకు ఖర్చు అవుతుంది. 30% పిల్లల్లో తీవ్ర పౌష్టికాహార సమస్య కనబడుతోంది. గాజాలో 20% పైగా జనాభా తీవ్ర ఆహార సమస్యతో ఉంది. గాజా నగరంలో మే నెలలో పౌష్టికాహార లోపం రేట్లు 4.4 నుంచి జూలైలో 16.5% పెరిగాయి. జూన్ నెలలో గర్భిణీ మరియు పాలిచ్చే స్త్రీలలో 5/2 మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వాస్తవానికి గాజాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. శత్రువుకి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అనేలా గాజాలో చాలా దారుణమైన పరిస్థితులు. ఒకసారి మీరు చూస్తున్న దృశ్యాలు గాజాలో ఆకలి కేకలు. ఆహారం కోసం ఏ రకంగా జనాలు పరుగులు పెట్టినా చూడొచ్చు. మరొక దృశ్యం చూడొచ్చు. ఒక కుటుంబ యజమాని ఒక పిండి బస్తా కోసం నానా కష్టాలు పడి ఆ పిండి బస్తా దొరకగానే ఇంటికి వచ్చి కుప్పకూలి అదే బస్తాపై బోరన విలపిస్తుంటే అతని కుటుంబం అతనిపై పడి ఏడుస్తుంటే నిజంగా చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఆ దృశ్యాలు చూస్తే దుఃఖం రాకమానదు. ఏంటి దౌర్భాగ్యం? గాజాలో ఎందుకు ఈ పరిస్థితి? ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. వేల సంఖ్యలో జనాలు ఆహారం కోసం ఎగబడుతున్నారు. నిజంగా ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి సమకాలీన పరిస్థితిలో ఇలాంటి దృశ్యాలు చూస్తామని ఎవరు కూడా బహుశా ఊహించుండరు. బహుశా ఈ శతాబ్దంలో ఇంతటి దౌర్భాగ్య పరిస్థితులు ఏ దేశానికి ఏ ప్రజలకు కూడా రావని అనిపిస్తుంది. ఎందుకంటే గాజాలో అత్యంత మానవీయ కోణంలో ఒకసారి ఆ దృశ్యాలు కనుక మనం పరిశీలిస్తే ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన మానవ సంక్షోభం మనకు కనబడుతోంది. గాజాలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. అన్నం మెతుకుల కోసం చిన్నపిల్లలు చూడండి ఎలా ఆ గిన్నెల్లో ఆ పాత్రల్లో అన్నం మెతుకులు ఏరుకుంటున్నారో. కింద పడ్డ మెతుకుల్ని కూడా ఏరుకొని ఒక్కొక్క మెతుకు ఏరుకుంటూ పొట్ట నింపుకోవడానికి ఆ పిల్లలు పడుతున్న తాపత్రయం తపన అంతా ఇంత కాదు. నరక యాతన అనుభవిస్తున్నారు గాజా ప్రజలు. దీనికంతటికి కూడా యుద్ధం, దీనికంతటికి కూడా ఒక రకమైనటువంటి వేర్పాటువాదం, మత ఛాందస్వాదం, యుద్ధం వెరసి గాజాలో ప్రజలు తీవ్ర కరువుతో తీవ్ర ఆకలి కేకలతో ఒక్కసారిగా ఆ దృశ్యాలు చూడండి. మట్టిలో ఏరుకుంటున్నారు, ఇసుకలో ఏరుకుంటున్నారు. మరోవైపు ఎయిర్ డ్రాప్ హెలికాప్టర్ల ద్వారా విమానాల ద్వారా ఎయిర్ డ్రాప్ చేస్తున్నారు సహాయాన్ని. ఇజ్రాయెల్ 10 గంటల పాటు విరామాన్ని ఇచ్చి విమానాల ద్వారా పారాచూట్ల ద్వారా ఎయిర్ డ్రాప్ చేస్తుంది సహాయాన్ని. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎక్కడ సహాయం జార విడిస్తే అక్కడికి ప్రజలు పరుగులు తీస్తున్నారు. చూడండి ఇంతటి దారుణమైన పరిస్థితులు గాజాలో ఎప్పుడు కని విని ఎరగని పరిస్థితి. ఇంతటి దుర్బలమైన స్థితిలోకి ప్రస్తుతం గాజా ప్రజలు నెట్టివేయబడ్డారు. సముద్ర తీరంలో ఉండే అత్యంత సుందరమైన గాజా నగరం ఇప్పుడు ఒక దరిద్ర దేవత తాండవిస్తుందా అన్నట్టుగా ఉంది. గాజా అంతా కూడా పూర్తిగా శిథిలాలతో మట్టి దిబ్బలతో పూర్తిగా ఎక్కడికక్కడ విచ్ఛిన్నమైపోయిన ఆ నగరాన్ని చూస్తుంటే నిజంగా ఆ ప్రజలను చూస్తుంటే వాళ్ళ ఆరాటం చూస్తుంటే వాళ్ళ ఆకలి కేకలు చూస్తుంటే ఇంతటి దౌర్భాగ్య పరిస్థితికి కారకులు ఎవరనేది ఒకసారి అందరికీ ఆలోచించే విషయం ఇది. ఈ పరిస్థితులకు కారణం కేవలం వేర్పాటువాదం, మత ఛాందసవాదం, కేవలం ఉగ్రవాదం అనే ఈ రకమైనటువంటి ఆలోచనతో హమాస్ చేసిన దుర్మార్గ పనులతో ఇవాళ గాజా ప్రజలు ఎంతటి దౌర్భాగ్య దీనస్థితిని అనుభవిస్తున్నారో మనకు అర్థమవుతుంది. మీరేమనుకుంటున్నారు? ఈ పరిస్థితి రావడానికి గాజాలో ఇంత దుర్మార్గ పరిస్థితులు తలెత్తడానికి కారకులు ఎవరు? కామెంట్లో తెలియజేయండి. ఒకసారి ఆ పరిస్థితులు ఏంటో వాళ్ళ రోదనలు ఏంటో మనమే స్వయంగా మన చెవులారా విందాం.
చూసారుగా గాజాలో ఆ పరిస్థితులు, మనం చూస్తున్న దృశ్యాలు నిజంగా గాజాలో ఎంతటి దయనీయ దారుణ పరిస్థితులు ఉన్నాయో మనకు అర్థమవుతుంది. గాజాలో ఆకలి కేకలతో జీవన్ మరణ పోరాటం చేస్తున్నారు. మరికొద్ది రోజులు ఇలాగే జరిగితే కనుక యుద్ధంతో కాదు, ప్రజలు ఆకలితో చచ్చిపోతారు ఖచ్చితంగా. ఇప్పటికే దాదాపు 16.5% మాల్ న్యూట్రిషన్ పడిపోయింది. అంటే పౌష్టికాహార లోపంతో ప్రతిరోజు చిన్న పిల్లలు 10ల సంఖ్యలో మరణిస్తున్నారు, వృద్ధులు మరణిస్తున్నారు. అన్నం దొరక్క, తిండి దొరక్క అక్కడి ప్రజలు ఎంత అవస్థ పడుతున్నారో ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి. చాలా దారుణమైన సిచ్యువేషన్ గాజాలో కొనసాగుతోంది. దీనికంతటికీ హమాసే కారణం. ఇప్పటికి కూడా హమాస్ బందీలను విడిచిపెట్టలేదు, చర్చలకు వెళ్ళడం లేదు. తమ దగ్గర ఉన్న బందీలను విడిచిపెట్టి చర్చలకు బేషరతుగా వెళ్తే గాజాలో పరిస్థితులు చక్కబడతాయి. కానీ ఇప్పటికి కూడా హమాస్కు ఆ బుద్ధి రావడం లేదు. ఆహార సంక్షోభంతో కొంతకాలంగా గాజా పరిస్థితి, అక్కడి పౌరుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. అత్యంత దారుణమైన కరువు పరిస్థితి నెలకొంది. తక్షణమే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మరణాలు సంభవించే అవకాశం ఉన్నట్టుగా ఐక్యరాజ్య సమితి సహకారంతో రూపొందించిన ఐపీసీ నివేదిక చెబుతోంది. మే జూలై మధ్యకాలంలో తీవ్ర ఆకలిని ఎదుర్కొంటున్న కుటుంబాల సంఖ్య రెట్టింపైంది. దీంతో ఒక్కసారిగా మరణాలు పెరిగాయి. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో ఇజ్రాయెల్ ఇటీవల ఆంక్షలను కాస్త సడలించింది. అయినప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదంటూ యునైటెడ్ నేషన్స్ చెప్తోంది. పాలస్తీనియన్లు కూడా అదే అంటున్నారు. గాజాలోకి ఎన్ని సహాయ ట్రక్కులు ప్రవేశించవచ్చనే దానిపై ఎటువంటి పరిమితి లేదని ఇజ్రాయెల్ చెప్తుంటే స్థానికంగా కరువు పరిస్థితిని ఎదుర్కొనేందుకు చర్యలు సరిపోవని ఇంటర్నేషనల్ మానిటరింగ్ బృందాలు, చాలా వరకు ఎన్జిఓలన్నీ కూడా అదే నివేదికలు చెప్తున్నాయి. భీకర దాడులు, ఆకలి కేకలు, గాజాలో దుర్భర పరిస్థితులు. గత 21 నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మృతుల సంఖ్య 60,000 దాటింది. మరో 1,50,000 మంది గాయపడ్డట్టుగా గాజా ఆరోగ్య శాఖ చెప్తుంది. దాదాపు సగం మంది మహిళలు, చిన్నారులే మృతి చెందిన వారిలో ఉన్నారు. ఇక తాజాగా మరొక 115 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలామంది సామాన్య పౌరులు యుద్ధంలో చనిపోతుండే, చాలామంది ఆకలి కేకలతో చనిపోతున్నారు. గాజాలో చాలా దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఆకలి బాధలతో కూడినటువంటి ఆ ఫోటోలు చూస్తుంటే నిజంగా ఆహార కొరతతో అల్లాడుతున్నట్టుగా మానవ హక్కుల సంఘాలు, అంతర్జాతీయ సహాయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వాలు కనుక వెంటనే చర్యలు తీసుకోకపోతే ఇక ఏమీ మిగిలదు, అక్కడ పూర్తిగా శవాల దిబ్బగా మారిపోయే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే ప్రతిరోజు సగటున 28 లారీల లోడు సహాయం మాత్రమే పంపిణీ జరుగుతుంది. ఇజ్రాయెల్ నిర్బంధం వల్ల గాజా బయట వేర్ హౌజుల్లో, గాజా లోపల కూడా టన్నుల కొద్ది ఆహారం, పరిశుభ్రమైన నీళ్లు, ఔషధాలు, ఇంధనం ఊరికే ఆ గోదాముల్లో ఉండిపోతున్నాయి, ప్రజలకు అందకుండా. 3 రోజుల నుంచి ఆహారం దొరకలేదంటూ ఖాన్ యూనిస్ నగరంలోని నసీర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక డాక్టరే అంటుంటే నిజంగా ఎంతటి దారుణమైన పరిస్థితులు గాజాలో మనకు అర్థం చేసుకోవచ్చు. ఆకలి, పౌష్టికాహార లోపంతో వ్యాధుల కారణంగా మరణాలు సంభవించే అవకాశం ఉన్నట్టుగా గ్లోబల్ హంగర్ మానిటర్ హెచ్చరిస్తోంది. గాజాలో నెలకొన్న ఈ దారుణ పరిస్థితుల్లో ఒక్కసారిగా ఆకలి సంక్షోభంతో చాలా వరకు పరిస్థితులు వేగంగా దిగజారుతున్నట్టుగా అంతర్జాతీయంగా ఇటు ఇజ్రాయెల్పై కూడా విమర్శలు ఎక్కువ పెడుతున్నాయి కొన్ని దేశాలు. గాజా స్ట్రిప్లో కరువు పూర్తిగా తాండవం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో ఒక్కసారిగా గాజాలో పరిస్థితులు చక్కబడాలంటే వెంటనే ఇజ్రాయెల్ ఆంక్షలు సడలించాలి. మరోవైపు పాలస్తీనా మిలిటెంట్లైనటువంటి హమాస్ కూడా చర్చలకు రావాలి. బేషరతుగా ఇటు ఇజ్రాయెల్తో చర్చలు జరపాల్సిన అవసరాన్ని కూడా చాలామంది నొక్కి చెప్తున్న పరిస్థితి. చాలా వరకు మనం ఈ ఆకలి చావులు చూసాం. ఇప్పటి వరకు కూడా చాలా ప్రాంతాల్లో ఆకలి చావులు చూసాం. సోమాలియాలో, సుడాన్లో ఇలాంటి మానవతా సంక్షోభాలు చూసాం.
2011లో సోమాలియాలో, 2017లో సూడాన్లో అంతర్యుద్ధాల కారణంగా అత్యంత పెద్దవైనటువంటి మానవతా సంక్షోభాలు చూసాం. ఆకలికి సోమాలియాలో మట్టి తింటున్నారు. మట్టిని ముద్దలుగా చేసుకొని తింటారు. సూడాన్లో కూడా అదే పరిస్థితి. అంతర్యుద్ధం కారణంగా సూడాన్లో కూడా ఆహారం దొరక్క, అన్నం దొరకక మట్టి తిని బతుకుతున్నారు. పౌష్టికాహారం లోపంతో ప్రాణాలు కోల్పోతున్నారు. మరో సోమాలియా లాగా, మరో సూడాన్ లాగా గాజా మారక ముందే, గాజాలో పరిస్థితులు అంతలా దిగజారక ముందే ఖచ్చితంగా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, అంతర్జాతీయ సంఘాలన్నీ కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. వివిధ దేశాలు స్పందించాల్సిన అవసరం కనబడుతుంది. మానవతా సంక్షోభం మరింత ముదిరక ముందే దేశాలన్నీ కూడా స్పందించి గాజా పౌరులకు సహాయం అందించాల్సిన అవసరం ఉంది. అంతకంటే ముందు తీవ్రవాదాన్ని వదిలిపెట్టి, రక్తపాతాన్ని వదిలిపెట్టి హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలు కూడా చర్చలకు ముందుకొస్తే అప్పుడు పరిస్థితులు చక్కబడే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు కూడా అదే కోరుకుంటున్నాయి. చాలా వరకు కూడా అన్ని దేశాలు కూడా ఈ ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని వ్యతిరేకిస్తూనే ప్రస్తుతం గాజాకు సహాయం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నాయి. ఆ దృశ్యాలు కూడా అదే కనబడుతున్నాయి. ఒకప్పుడు వీళ్ళంతా కూడా గొప్పగా బతికిన వాళ్ళే, ఒకప్పుడు వీళ్ళంతా కూడా గౌరవంగా బతికిన వాళ్ళే. కానీ ఇవాళ ఎవడో చేసిన తప్పుకు ఆ ప్రజలు, ఆ పిల్లలు చూడండి ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో. నిజంగా చెప్తున్నాను, మళ్ళీ వార్త చెప్పే మొదట్లో చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, అదే చెప్పి ముగించబోతున్నాను. శత్రువు కూడా ఇలాంటి కష్టం రాకూడదు.